హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. తీన్మర్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్మర్మల అభిమానులకి వెల్కమ్. ఈ ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద ఏపీలో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే పోలీసుల సంక్షేమం కోసం, పోలీసుల యొక్క బాగోగుల కోసం వాళ్ళు ఒక 2 రోజులన్నా సంతోషంగా ఉండాలి ఎక్కువ శాతం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా కూడా పోలీసు ఉద్యోగం అంటే బయటనేమో ఇట్లా డ్రెస్ వేసుకుని అట్లా ఇట్లా వెళ్తే గంభీరంగా కనిపిస్తాం, కానీ వాళ్ళ బాధలు అన్నీ ఉన్నాయి. విషయం ఏంటంటే వాళ్ళకు పండుగ లేదు, పబ్బం లేదు, ఏది లేదు. మొత్తం మీద సెలవులు రద్దు అంటే రద్దు, సెలవులు ఉన్నాయి వాళ్ళకు. యాక్చువల్గా వాళ్ళకు ప్రత్యేకంగా సెలవులు ఉండే, సెలవులు ఉండే సెలవులు కట్ చేసేసి డ్యూటీకి పోవంటే డ్యూటీకి పోవాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడు నైట్ లేదు, పగలు లేదు. ఎప్పుడైనా రాత్రి 12 గంటలకు 2 గంటలకు ఫోన్ చేసేసి రా అంటే రావాల్సిందే. ఇట్లా పోలీసు ఉద్యోగులు పోలీసులు మొత్తం కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? కనీసం ఒక 2 రోజులు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి కేటాయించేలా వాళ్ళకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏమని? పోలీసుల బర్త్డేకి, అంటే ఇక్కడ కానిస్టేబుల్ నుంచి అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ వరకు పోలీసుల బర్త్డే రోజు, ఆ తర్వాత పెళ్లి రోజు, ఈ 2 రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఎందుకనంటే అసలు యాక్చువల్గా మా వ్యక్తిగత జీవితం మొత్తం కూడా పోతుందనేటువంటి బాధలో ఉంటారు. నిజంగా కూడా ఇప్పుడు దసరా వచ్చిందంటే అందరూ సంబరాలు చేసుకుంటుంటారు, వీళ్ళేమో బందోబస్తులో ఉంటారు. ఇక్కడ వినాయక చవితి వచ్చిందంటే అందరూ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటుంటారు, వీళ్ళేమో ఎక్కడో ఒక దగ్గర బందోబస్తులో పాల్గొంటారు. తర్వాత ఏ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏది జరిగినా కానీ పోలీసులు అక్కడ ఉండాల్సిందే. దీంతో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చాలా కూడా కోల్పోతారు పోలీసు ఉద్యోగులు. కాబట్టి ఇక్కడ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ దాకా బర్త్డే రోజు సెలవులు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అది తర్వాత బర్త్డే రోజుతో పాటు పెళ్లి రోజు కూడా, ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ హోమ్ మినిస్టర్ ఒప్పుకోదు. అట్టెట్లయితే నువ్వు పెళ్లి రోజు నాడు కూడా నువ్వు డ్యూటీకి పోతా అంటే ఎట్లా అని చెప్పేసి ఇక్కడ హోమ్ మినిస్టర్తో పరిశాన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెళ్లి రోజు తర్వాత బర్త్డేకి ఈ 2 రోజులు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఆ రోజు సెలవు తీసుకోకపోతే ఆ తర్వాత రోజు లేకపోతే మరుసటి రోజు ఏదో ఒక రోజు సెలవు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే నిజంగా పోలీసులు అంటే మనము బయటకు కనిపించేది వేరు, పాపం చాలామంది జీవితాల్లో చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎక్కువగా గడిపేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే పండుగలు పబ్బాలు అప్పుడు ఇంకా ప్రధానంగా. సో అందరి ఇంటికి చుట్టాలు వస్తే వీళ్ళింటికి కూడా చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చిండే కానీ ఈయన పోలీసు వాళ్ళు లేడీ పోలీస్ అయినా లేకపోతే జెంట్ అయినా వాళ్ళు బయట ఉంటారు. పాపం వాళ్ళు వాళ్ళ బందోబస్తులో లేకపోతే వాళ్ళ విధి నిర్వహణలో ఉంటారు. కాబట్టి పోలీసులకు 100% ఇంకా అసలు యాక్చువల్గా వాళ్ళకు వెసులుబాట్లు కల్పించాలి. తర్వాత మంచి పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉంటారు పాపం. అందుకనే వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి. ఎవరో కొంతమంది ఎవరో ఒకరిద్దరు అట్లా ఇట్లా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మంచి ఆఫీసర్లే ఉంటారు. మంచి ఎక్కడ కింది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, తర్వాత సిఐ, తర్వాత ఇట్లా ఏఎస్ఐ, ఇట్లా మొత్తం కూడా అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి 100% ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేయాలి. వాళ్ళకు పెళ్లి రోజు తర్వాత బర్త్డే రోజు సెలవు ఇచ్చేటువంటి ప్రతిపాదన చూడాలి. వారాంతం సెలవులు అన్నారు, వారాంతం సెలవులు వాళ్ళకు గ్యారంటీ లేదు, మళ్ళీ ఉంటుంటాయి లేకపోతే లేదు. అట్లా అంటే గ్యారంటీ ఈ రోజు సండే సెలవు ఉంటుంది, అందరికి సెలవు ఉంటుంది, కానీ వాళ్ళకు ఉండదు సెలవు. ఒక్కొక్క రోజు కొన్ని తీసుకుంటారు అట్లా. కాబట్టి వాళ్ళకు అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఏవైతే బెనిఫిట్స్ రావాలనో చాలామంది సిలిండర్స్ రావట్లేదు. ఆ సిలిండర్ రాక పిల్లల ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ఖర్చులు ఏమైనా ఉంటే కూడా ఆ ఖర్చులు చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సిలిండర్స్ కూడా విడుదలయ్యాలని చెప్పేసి పోలీసులు కోరుతా ఉన్నారు. కాబట్టి ఇంకా తర్వాత రకరకాల పోలీసులు మళ్ళా అంటే అందరు కూడా హోంశాఖ కిందకే వస్తారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కరిది సివిల్ వేరే, తర్వాత ఏఆర్ వేరే, తర్వాత టీజీఎస్పీ వేరే, ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మొత్తం కూడా విభజించి ఉన్నాయి. కాబట్టి ఏక్ పోలీస్ అని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పిండు, ఆయన చెప్పిండు చేయలేదు, అవతల పడ్డాడు. తర్వాత పోలీసులకు అంటే ఆ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి.
నిజంగా కూడా ఒక నాయకుడికి రక్షణ కల్పించాలంటే ఒక నాయకుడు దర్జాగా ప్రజల్లోకి వెళ్ళాలంటే గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే మారణహోమాలు జరుగుతూ ఉంటే వాటిని అన్నింటినీ అడ్డుకోవాలంటే పోలీసులు కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి పోలీసులకు 100% రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత వాళ్ళకు కొంతవరకు వెసులుబాటు కల్పించి ఇటువంటి సెలవులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 2 రోజులు సెలవులు ఇస్తే పోయేది ఏం లేదు. అందరి బర్త్డే ఒక్కరోజు ఏమి ఉండదు. పోలీస్ స్టేషన్లో అందరూ ఉంటే ఒకవేళ 20 మంది ఉంటే 20 మంది బర్త్డే ఒక్కరోజు ఏమి ఉండదు. కాబట్టి అట్లా సెలవులు ఇస్తే వాళ్ళు కూడా కొంతవరకు సంతోషంగా ఉంటారు. కాబట్టి అది కూడా ప్రతిపాదనని ప్రభుత్వం కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. అది పోలీసులకు సంబంధించి అయితే ఇక ఏది డీలిమిటేషన్ పైనే మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఏది నియోజకవర్గాల పునర్విభజన. ఈ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని ఒక 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తర్వాత ప్రధానమంత్రికి కూడా లేఖ రాసిండు. తర్వాత అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమంటుండంటే ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరిగితే మహిళా బిల్లుకు మేము ఓకే, మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తాం, కానీ దక్షిణాదికి అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అగ్నిగుండంగా మారుతుంది. తమిళనాడులో ప్రతి పౌరుడు కూడా రోడ్డు మీదకి వచ్చి మొత్తం కూడా రస్తారోకలు ధర్నాలు చేస్తారు, చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాబట్టి మరి ఏం చేస్తారు, ఏం కథ, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా, లేకపోతే ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా హైబ్రిడ్ అనేటువంటి ఆ ప్రతిపాదన తీసుకుంటారా, లేదంటే జనాభా ప్రాతిపదికన అయితే తీసుకునే అవకాశం లేదు. తీసుకుంటే మాత్రం ఇంకా డెఫినెట్గా ఒక చీలిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దక్షిణాదికి ఉత్తరాదికి సంబంధించి. కాబట్టి అదైతే లేదు. మరి అది కాకుండా ఏమంటున్నారు ఇప్పుడు 50% సీట్లు పెంపు అని చెప్పేసి అంటున్నారు. మరి 50% సీట్లు పెంచుతారా, ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఇక 16, 17, 18వ తేదీల్లో ఈ 3 రోజులలో ఇక ఎంత 15 ఆల్రెడీ, రేపు ఎల్లుండి 3 రోజులు పాటు ఈ మహిళా బిల్లు పైన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన పైన చర్చ జరిగి ఆ బిల్లును పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. అందుకని అన్ని పేపర్లో యాడ్ కూడా ఇస్తున్నారు. ప్రధానమంత్రి పేరుతోటి నారీ శక్తి పేరుతోటి వందన్ పేరుతోటి యాడ్లు ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏం జరిగినప్పటికీ ఒక రకంగా మహిళలకు రిజర్వేషన్లు దక్కడం మంచిదే, కానీ అందులో ఓబీసీ మహిళలు ఉండాలనేటువంటి ప్రతిపాదన కూడా పెడితే మంచిగా ఉంటుంది. లేకపోతే మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడైతే ఇదొకటి నడుస్తూ ఉంటే ఇదొకటి అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంచలన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు. అంటే మరికొన్ని రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు ఎవరికెంతో వాళ్ళకంత వాట అనేటువంటి నినాదం నడుస్తుంది కదా. ఒకవేళ ఇది బలపడి ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకమైతే అవకాశం ఉంటుంది కదా, ఎన్డీఏ ప్రభుత్వానికి అటు బీజేపీకి. కాబట్టి అది కాకుండా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా పెట్టాలని, అంటే ఏది చట్టసభల్లో పెట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి 100% ప్రజలు ఆ వైపు వెళ్ళిపోతారు. కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం కూడా చూడాలి. ఇక ఇదొకటి ఇటుంటే ఇక్కడ ఏది హార్ముజ్ జలసంధికి సంబంధించి ఏది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి మరొకసారి మొన్న పాకిస్తాన్లో చర్చలు జరిగితే చర్చలు ఫెయిల్ అయిపోయినాయి. అమెరికా ఉపాధ్యక్షుడు వెళ్ళిపోయాడు. ఇటు తర్వాత ఇది పార్లమెంటు స్పీకర్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఆయన కూడా వెళ్ళిపోయి చర్చలు అయితే ఫెయిల్ అయిపోయినాయి. ఏంది, వీళ్ళు పెట్టిన ప్రతిపాదనలు వాళ్ళకి నచ్చలే, వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు వీళ్ళకి నచ్చలే, కాబట్టి వెళ్ళిపోయినరు. మళ్ళొకసారి చర్చలు పెట్టాలి. ఏది అది పాకిస్తాన్లో పెట్టాలన్నా లేకపోతే ఇంకొక చోట పెట్టాలన్నా, జెనీవాలో పెట్టాలన్నా అని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయంట. నిజంగా మరి ఎక్కడ జరిగినా కానీ ఒక రకంగా యుద్ధం ఆగిపోతే మంచిగా ఉంటుంది. యుద్ధం ఇంకా కూడా కొనసాగితే మాత్రం ఇంకా మానవాళికి అంటే ప్రపంచానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏం చేస్తారు ఏం కథనే చూడాలి. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసిండట. ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడిండు. ఈ 40 నిమిషాలు మాట్లాడిన దాంట్లో ఈ పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి అంశం కానీ, యుద్ధ పరిస్థితులపైన కానీ, శాంతి గురించి కానీ ఇవన్నీ కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఏం కథ అనేది చూడాలిగా. అమెరికా అధ్యక్షుడి పైన ఆధారపడి ఉంటుంది, ఇక్కడ ఇరాన్ వాళ్ళ పైన కూడా ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలని మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇంకా ఫస్ట్ వార్త ఇదే చేసినట్టున్నారు. ఏపీ పోలీసులకు బర్త్డే, మ్యారేజ్ డేకి సెలవు ఇస్తారట. మంచి పని చేస్తున్నారు నిజంగా కూడా ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది. చిన్న విషయం అది, కాకపోతే అంటే పోలీసుల జీవితాల్లో సంతోషం ఇస్తుంది.
కుటుంబ సభ్యులతో ఒక రోజు కలిపినట్టు ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ డేకి పాపం ఇస్తే. వారాంతాలు లేకుండా పనిచేస్తున్న పోలీసుల పుట్టినరోజు, పెళ్లి రోజులకు ఏపీ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయని, వీటిని ప్రత్యేక సెలవులుగా పరిగణించాలని పేర్కొన్నారు. ఇక సిబ్బంది తమ పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవానికి ముందే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ ఉంటాడు కదా, ఎక్కడ ఎస్హెచ్ఓ ఒక దగ్గర ఎస్ఐ ఉంటాడు, ఒక దగ్గర సిఐ ఉంటాడు, ఒక దగ్గర ఏసీపీ ఉంటాడు. ఇట్లా ఎస్హెచ్ఓకి కానీ లేదా పై అధికారులకు కానీ సమాచారం అందించి సెలవును పొందాలని సూచించారు. ఒకవేళ అత్యవసర విధుల్లో ఉండాల్సి ఉంటే, ఒకవేళ అప్పటికప్పుడు బాగా మొత్తం ఉద్రిక్తతలు ఉండే పరిస్థితులు బాగాలేవనుకుంటే ఆ తర్వాత తీసుకోవచ్చంట. విధుల్లో ఉండి ఆ రోజు సెలవు తీసుకోకపోతే దానిని తర్వాత రోజు వాడుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సెలవులు పోలీసుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా వారిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఏపీలో చేసిన మంచి పనే. ఏపీలో ఈ ఆర్టీసీ వాళ్ళని కూడా తీసుకుపోయి ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు, అక్కడ కూడా అది కూడా మంచి జరిగింది. ఇక్కడ ఆర్టీసీ సమస్యలు పట్టించుకోవాలి. ఆర్టీసీ వాళ్ళ కార్మికులు మొత్తం కూడా 22 తారీఖు నుంచి మొత్తం సమ్మెకు దిగుతా అంటున్నారు. సమ్మెకు దిగుతా అంటే బస్సులు బీసులు అంది బంధు. మరి పరిస్థితి ఏమైతుందని చూడాలి. ప్రభుత్వం దీనిపైన వాళ్ళతో చర్చలు జరిపి ఆ కార్మిక సంఘాలను పునరుద్ధరించడం, తర్వాత ఈ ప్రభుత్వంలో కలిపేటువంటి ప్రతిపాదనను కూడా తీసుకోవడం, ఈ ఎలక్ట్రిక్ బస్సులలో మొత్తం కూడా ఏది ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నారట, ఏది ప్రైవేట్ డ్రైవర్లను ప్రైవేట్ వాళ్ళని పెట్టేసి ఆ కండక్టరే ఉండడిగా, దాంతో ఆర్టీసీ కార్మికులు తగ్గిపోతున్నటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. అదొకటి. ఇట్లా కొన్ని ఏవైతే వాళ్ళ 32 డిమాండ్లు పెట్టిరు అందులో సాధ్యమైనవి కూడా పరిశీలించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ఈ పోలీసుల గురించి కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. కేంద్రం కుట్రలను అడ్డుకుందాం, డీలిమిటేషన్పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాసిందట. ఎందుకంటే కేంద్రం ఏం కుట్రలు చేస్తూ ఉంది, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ సీట్లు పెరగకుండా లోక్సభ సీట్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నాడు. కాబట్టి దీన్ని అడ్డుకుందాం మనం అందరం కలిసి, ఎక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కలిసి అని చెప్పేసి వాళ్ళకు లెటర్ రాసిందట. సౌత్ స్టేట్స్ మనుగడ కోసం నడుద్దాం, మహిళా కోటా ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఆపుదాం, హైబ్రిడ్ మోడల్ వైపు అడుగులేద్దాం, హక్కులు కాపాడుకుందామని పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అయితే ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇటు సీతక్క ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఎక్కువ శాతం ఇక్కడికే పోతారు, ట్యాంక్ బండ్ కాడికి వెళ్తారు. కాకపోతే అంటే అక్కడ పెద్ద విగ్రహం పెట్టినారు, 125 అడుగుల విగ్రహం పెట్టినరు. అది సెక్రటరియట్ పక్కకే ఉంటుంది. కాకపోతే ఆడికి పోతే అక్కడ ఏది కేసీఆర్ పెట్టిన విగ్రహం అనేటువంటి పేరు వస్తుంది కదా. ఇట్లా అంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం నడుస్తూ ఉంటుంది లెక్క. లోక్సభ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రోరేటా జనాభా ప్రాతిపదిక నమూనాలను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరాయి విజయన్, ఇక్కడ పుదుచ్చేరి సీఎం రంగస్వామికి ఈ లేఖలు పంపారు. ఇక ప్రోరేటా జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే పార్లమెంట్లో సౌత్ స్టేట్స్ రాజకీయ ప్రాబల్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆ లేఖల్లో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిండు. అందుకే దక్షిణాది రాష్ట్రాలని ఏకతాటిపైకి వచ్చి ఆ అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని పిలుపునిచ్చిండు. ఇక ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని, మొత్తం దక్షిణాది మనుగడకు సంబంధించిన చారిత్రక అవసరమని పేర్కొన్నాడు ముఖ్యమంత్రి. ఇటు ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడానికి అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడంలో ఏమాత్రం రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేసిండని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, తర్వాత ప్రధానమంత్రి కూడా లేఖ రాసిండు ముఖ్యమంత్రి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, సీట్ల పెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరదు, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిండు. ప్రధానమంత్రి కూడా ఒక లెటర్ రాసిండు, అది వేరే లెటర్. సీట్ల కేటాయింపులో 50-50 ఫార్ములా, హైబ్రిడ్ మోడల్ అమలు చేయాల్సిందే, 543 సీట్లలోనే మహిళా కోటా ఇవ్వండి, సీట్ల పెంపుతో ముడిపెట్టి కాలయాపన వద్దు, ప్రాంతీయ విభేదాలు రానివద్దని సూచించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఇక్కడ కేంద్రం కుట్రను అడ్డుకుందామని చెప్పేసి
సౌత్ స్టేట్స్ ముఖ్యమంత్రులకి రాసిండు లెటరు. ఇగో 2011 సెన్సెస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. లోక్సభ సీట్లు 850 అంటున్నారు. రాష్ట్రాల నుంచి 815 మంది, యూటీల నుంచి అంటే యూనియన్ టెరిటరీ ఉంటుంది కదా కేంద్రపాలిత ప్రాంతాలు, అక్కడి నుంచి 35 మంది, 131 రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఒక వార్త వేసింది. అసలు యాక్చువల్గా పెరగాల్సిన ఎంత అంటే ఇప్పుడు 543 ఉంటే 816 కావాలి, మరి 850 అయితే అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ చేసిండ్రు. డీలిమిటేషన్ బిల్లు 2026 మహిళా రిజర్వేషన్ బిల్లులు సిద్ధమైనవి. వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లులు కూడా ఎంపీలకు ముసాయిదా ప్రతులు అందజేసింది కేంద్రం. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. బిల్లు చట్టరూపం దాల్చాక డీలిమిటేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేస్తారట. ఇక చైర్పర్సన్గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తిని పెడతారు. ఇక సభ్యులుగా సిఈసి లేదా ఆయన ప్రతినిధి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, ఇక్కడ పార్లమెంట్లో, లోక్సభలో, తర్వాత ఇక్కడ రాష్ట్రాల్లో శాసనసభలో, ఇక్కడ శాసన మండలి అయితే ఇక్కడ ఎమ్మెల్సీలు కానీ అక్కడ రాజ్యసభ సీట్లు కానీ పెరిగేటువంటి అవకాశం లేదంటే ఇప్పుడైతే ఇది నడుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ 2 బిల్లులను ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. ఇప్పటికే డీలిమిటేషన్ 2026 డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర న్యాయశాఖ సిద్ధం చేయగా దాన్ని ఆ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లును తీసుకురానున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ బిల్లుల ముసాయిదా ప్రతులను ఎంపీలకు పంపింది. అయితే ఏప్రిల్ 16 నుంచి 18 వరకు అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఉంటాయని, ఇందులో లోక్సభ సీట్ల పెంపు, డీలిమిటేషన్కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ఇది 131 రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 కింద సవరణ సర్క్యులర్ను కేంద్రం మంగళవారం జారీ చేసింది. ఈ చట్టం ప్రకారమే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్లను పునర్విభజన చేయనున్నారు. ఆ ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్య 850 వరకు పెరిగే అవకాశం ఉంటుందట. అయితే కేంద్రపాలిత ప్రాంతాల ఎంపీలకు సీట్లు 35కు మించకుండా ఉండాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదన తీసుకొస్తున్నారు. అవి కూడా వెళ్తే ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 కంటే మించొద్దని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటారట. సుప్రీం జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయనున్నది. దీనికి సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తిని చైర్పర్సన్గా పెడతారట, వ్యవహరిస్తారు. ఇక కేంద్ర ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసే ఎన్నికల కమిషనర్, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్కు సాయం చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది ప్రతినిధులను, 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలట నియమిస్తారు. అయితే వీరికి నిర్ణయాలపై ఓటు వేసే హక్కు ఉండదు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇది డీలిమిటేషన్ ఇట్లా జరగవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఏం కథ, ఏ నిర్ణయం తీసుకుంటారు, రేపు ఎల్లుండి 3 రోజులు తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే మహిళా బిల్లును పెడతారంట, ఆ తర్వాత ఇప్పుడు ఇది డీలిమిటేషన్ రెండు ఒక్కసారి పెడతారేమో. ఇక హైదరాబాద్లో లండన్ వర్సిటీ క్యాంపస్ అంట, ఇక్కడ ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన ఆఫ్ షోర్ క్యాంపస్ను ఇక హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్ సంస్కృతి, అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషనల్ క్యాంపస్ ఏర్పాటు ముందుకు వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీలో కాదు, మామూలుగా హైదరాబాద్లో తీసుకొస్తారట. అప్పులతో సేవింగ్స్ నిల్లంట. ఏమైంది, ఎందుకు అప్పులు అయినాయి? కరోనా టైంలో బాగా అప్పులు అయిపోయినాయి. ఎందుకంటే బయటకు పోయి పని చేసుడు లేదా, ఉన్నదే తినాలి, సపరేట్గా వండాలి. కాబట్టి దీంతో అప్పులు ఎక్కువ అయిపోయినాయి అంట. ఈ అప్పులు ఎక్కువైతే ఏమవుతుంది, ఇప్పుడు సేవింగ్స్ ఏవైతే ఆదా చేసి పక్కకు పెట్టాలనుకుంటారో, కూడబెట్టాలనుకుంటామో ఆ కూడబెట్టే పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే ఈ అప్పులు కడుతుంది కదా, సరిపోతున్నాయి. అది పరిస్థితి ఉందంట. కరోనా సంక్షోభం తర్వాత ఇండియాలో కుటుంబాల అప్పుల భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా సేవింగ్స్ తగ్గిపోయినాయి. ఇక
హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు ఖర్చులు భారీగా పెరిగాయి. కుటుంబాలు అప్పులు తీసుకోవడం ఏడాదికి 44.6% చొప్పున పెరిగిందంట. అప్పులే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సేవింగ్స్ ఏం లేకుండా అయిపోయింది. కోల్కతాకు 4వ ఓటమి. ఐపీఎల్లో కోల్కతా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో 32 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక చెన్నై 20 ఓవర్లలో 192 స్కోర్ చేయగా కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసి ఓడిపోయింది. ఇక్కడ స్టాలిన్ అంటా ఉండు, సౌత్కు అన్యాయం జరిగితే భారీ ఉద్యమం తప్పదని చెప్పేసి అంటున్నాడు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సీట్ల పెంపులో కానీ ఇంకే విషయంలో కానీ అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి స్టాలిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. డీలిమిటేషన్ పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తమిళనాడులో ప్రతి కుటుంబం రోడ్ ఎక్కుతుంది, ఎందుకంటే ఎండాకాలం అడుగుతుంది కదా. ఇగో అదే వార్త ఉన్నది ఇక్కడ. మంగళవారం మంట 24 జిల్లాల్లో నిన్న 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్. 42 డిగ్రీలు అంటే మామూలుగా కాదు అసలు. మిగతా జిల్లాల్లోనూ 41. అగో ఏమే ఈ దోమతో కూడా పరిచయం ఉన్నది. మిగతా జిల్లాల్లోనూ 41 డిగ్రీలకు పైగా నమోదు. హైదరాబాద్లో తొలిసారిగా 40 డిగ్రీల పైన 40 డిగ్రీలు దాటిపోయింది. ఏది టెంపరేచర్. మల్కాజిగిరిలో 41.9 డిగ్రీల మేర రికార్డ్ అయింది. సిటీ వ్యాప్తంగా హీట్ వేవ్స్. ఇక రాష్ట్రానికి వారం రోజుల పాటు హీట్ వేవ్స్ అలర్ట్ ఉంటుందంట. కాబట్టి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందంట. ఇంకా భారీగా పెరిగిపోతాయి. 42 డిగ్రీలకే తట్టుకుంటలేమంటే ఇక 45 డిగ్రీలు వస్తే ఎట్లుంటుందో తెలియదు. ఇక బీహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరిని ఎంపిక చేసినట. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో ఇప్పుడు అక్కడ కొత్త సీఎంగా అది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సామ్రాట్ చౌదరిని పెడుతున్నట. బీజేపీ ఎల్పీ మీటింగ్లో ఎంపిక చేసిన ఎన్డీఏ కూటమి నితీష్ను గద్దె దించుతానని గతంలో శపథం చేసిండు సామ్రాట్ చౌదరి. ఇక్కడ బీహార్ సీఎం పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా రికార్డు సృష్టించిండు. ఇటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు నితీష్ కుమార్. చాలామంది ఏమనుకుంటారంటే రాజ్యసభ సభ్యుడు ఉంటే, లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు ఏది ఉన్నా కానీ, ఎమ్మెల్యే ఉన్నా కానీ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కానీ నా ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టేసి నేను రాజ్యసభకు పోతా అని చెప్పేసి నితీష్ కుమార్ చెప్తా ఉన్నాడు. అట్లా కొత్త ముఖ్యమంత్రిని పెడుతున్నాడు. ఛత్తీస్గఢ్ వేదాంత పవర్ ప్లాంట్లో పేలుడు జరిగిందట. పాపం నిన్న 13 మంది చనిపోయినరు, 21 మందికి తీవ్ర గాయాలైనాయి. ఛత్తీస్గఢ్లోని వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం బాయిలర్ ట్యూబ్ పేలడంతో 13 మంది కార్మికులు చనిపోగా 21 మంది గాయపడ్డారు. ఇంకా బాయిలర్ ట్యూబ్ పేలుడు దాటికి ప్లాంట్ లోపల దట్టమైన పొగ కమ్మేయడంతో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీసిండ్రు. దీంతో తొక్కిసలాట జరిగిందట. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే చనిపోగా మరో 7 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందట. పాపం దారుణం అసలు. రేపు మళ్ళా అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ చర్చలు ఉంటాయంట. ఇస్లామాబాద్ లేదా జెనీవాలో జరిగే ఛాన్సు. దౌత్య వర్గాల నుంచి సమాచారం అందిందని చెప్పేసి ఏపీ వార్తా సంస్థ చెప్తా ఉంది. ఇది ఇంటర్నేషనల్ వార్తా సంస్థ. అది బంత్ ఇప్పుడు ఇరాన్ కోర్టులోనే ఉంది అని చెప్పేసి జేడీ వాన్స్ అంటుండు. ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు. ఇరాన్ పోర్టల్ నుంచి హర్ముద్ దాటిన 2 నౌకలు అని చెప్పేసి మన 15 నౌకలు అవతలు ఉండే. ఆ 15 నౌకలలో 2 వచ్చినాయట. ఇరాన్ అమెరికా మధ్య ఆదివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన సుదీర్ఘ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ 2 దేశాల మధ్య మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని అసోసియేట్ ప్రెస్, దీన్నే ఏపీ అంటారు, అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ అంశంపై పలువురు దౌత్యవేత్తల నుంచి సమాచారం అందినట్టు తెలిపింది. ఇక అమెరికా డిమాండ్లను ఒప్పుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందన్న సంకేతాలు వస్తే తప్ప గురువారం మళ్ళీ చర్చలు జరిగే ఛాన్స్ ఉండదని పేర్కొన్నది. చూసుకోయిగా ఇరాన్ ఒప్పుకుంటే మేము అన్నిటికీ డిమాండ్లకు ఒప్పుకుంటే ఓకే అని చెప్పేసి అంటారట, లేకపోతే చర్చల్లో బిచ్చలేవు అని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ విషయంలో ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ చేసిండు. ఎవరు? అమెరికా అధ్యక్షుడు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై 40 నిమిషాల పాటు చర్చలు జరిగినాయట. ఎవరికి? మన ప్రధాని నరేంద్ర మోడీకి
తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు. ఇరాన్తో యుద్ధం మొదలయ్యాక రెండోసారి ఫోన్ చేసిండు అమెరికా ప్రెసిడెంట్. పశ్చిమాసియాలో శాంతికి జిన్పింగ్ 4 ప్రతిపాదనలు చేసినట. జిన్పింగ్ ఎవరు? ఇక్కడ చైనా అధ్యక్షుడు. బతుకు బతకనివ్వు, జియో జీనోదో అంటారు కదా, అట్లా బతుకు బతకనివ్వు సూత్రం కొనసాగించాలని హితవు. మనం బతకాలా, పక్కోని బతకనియాలని. యుఎస్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచన. ఇరాన్ పోర్టుల దిగ్బంధం ప్రమాదకర చర్య అని చెప్పేసి చైనా అంటా ఉంది. ఇలాంటి పోపు నాకొద్దు అని చెప్పేసి ట్రంప్ అంటున్నాట పోప్ గురించి. ఈ రాత్రికి మన వాళ్ళను పంపించి ఎత్తుకొచ్చేయమని చెప్పమంటారా సార్ అని చెప్పేసి అడుగుతున్నట పిఏ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. వితండ వాదన. హైబ్రిడ్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రపంచంలో ఎక్కడా లేదు. రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని పాటిస్తారా? ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో సీట్లు తగ్గి జిహెచ్ఎంసీ పరిధిలోనే పెరుగుతాయి కదా. కాంగ్రెస్ పార్టీకి కోశాధికారి, ఆ పార్టీలో అతి మేధావి సీఎం రేవంత్ రెడ్డి. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం సరికాదు. తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసింది కాంగ్రెస్ పార్టీయే. ఉపరాష్ట్రపతి పదవులు చేపట్టిన వాళ్ళు దక్షిణాది వాళ్ళు కాదా? రాహుల్ యూపీ వదిలి కేరళకు రాలేదా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డాడంట. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి, తర్వాత అక్కడ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ వాళ్ళందరూ కలిసి పూలమాల వేస్తూ ఉన్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఎందుకంటే ఇక్కడ పెద్ద విగ్రహం కాడికి వచ్చి వీళ్ళు ఎందుకు వచ్చిరంటే, పెద్ద విగ్రహం కాడ అంటే మేము కట్టించామని చెప్పడానికి ఎక్కడికక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్ని పార్టీలు కూడా, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అందరూ కూడా నివాళులు అర్పించారు. డీలిమిటేషన్ మహిళల కోట. పార్లమెంట్లో రేపు 3 బిల్లులు తర్వాత బిల్లులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినాయి. ఏకపక్ష నిర్ణయాలంటూ మండిపడ్డాయి. ఇవాళ అఖిలపక్ష సమావేశం కూడా ఉంటుందంట. తర్వాత తీసేస్తా. ఇక అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి. డీలిమిటేషన్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. వికసిత భారత్ కు అన్ని ప్రాంతాలు సమాన ప్రాతినిధ్యం కీలకం. సీట్ల పెంపుతో రాజకీయంగా అన్యాయం. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిండ్రు. ఇవాళ ఇండియా కూటమి సమావేశం అవుతుంది, ఢిల్లీ వెళ్ళున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇక్కడ డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి, అంటే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు, అంటే మళ్ళీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు? ఈయన హైబ్రిడ్ అనేటువంటి ఒక కొత్త ప్రతిపాదన తీసుకుపోయి అక్కడ ఎవరు ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏది? లోక్సభ స్థానాలు మాకు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మీరు 50% పెంచుతామన్నా కానీ నష్టమే జరుగుతుంది. లేకపోతే జనాభా ప్రాతిపదికన అంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ జనాభా పెరిగిపోయింది కాబట్టి మాకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లెటర్ రాసిండు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లేఖ రాసి మీరు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఏది మరి ఇప్పుడు ఇండియా కూటమి కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరితోటి మాట్లాడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందులోకి వెళ్ళి ఈ చర్చల్లో ప్రధానంగా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ హైబ్రిడ్ అనేటువంటి ఒక ప్రత్యేకంగా ప్రతిపాదన పెడతా ఉన్నాడు. ఈ నిర్ణయం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు మంచి జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఏది? జిఎస్డిపి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే 50% ఇక్కడ 50% ఇవి పెంచడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మన తెలంగాణలో 17 ఎంపీ లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ప్రకారం తీసుకుంటే అంటే 50% పెంచితే 25, 26 అవుతాయి. ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం తీసుకుంటే 28 కానీ 32 కానీ 28 నుంచి 32 అయ్యేటువంటి అవకాశం ఉంటుందంట. కాబట్టి ఈ ప్రతిపాదన బాగుంటుందని చెప్పేటువంటి అవకాశం ఉంది. దానికోసం ఢిల్లీ వెళ్తున్నాడంట ముఖ్యమంత్రి. ఇక బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నాడు. ఆయన ఎందుకు అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు ఎప్పుడు ఎట్లా కూడా జరగలేదు.
బీహార్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహకరిస్తున్నాడు. అయితే విషయం ఏంటంటే ఆయన మొన్న రాజ్యసభకు నామినేషన్ వేసిన రోజు రాజ్యసభకు ఎంపిక అయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాడు. రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సమ్రాట్ చౌదరిని అక్కడ ముఖ్యమంత్రిగా ఓకే చేసిండ్రు. రాష్ట్రంలో మొట్టమొదటి బీజేపీ సీఎం ఆయనే. పిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిండు. అయితే గతంలో ఈయన ఏమని వ్యాఖ్య చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ని గద్దె దించుతా అనేటువంటి మాట చెప్పిండు. ఆయన ఇప్పుడు గద్దె దించి ఈయననే గద్దె మీదకి కూర్చుంటున్నాడు. మసకబారుతున్న జైలు శాఖ ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నది. ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల తీరు, వేధింపులు పెరిగాయని సిబ్బంది ఆవేదన. ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు జైలు సూపరింటెండెంట్ స్థాయి అధికారి. మరి అదేందో కథ, ఇది కూడా నడుస్తూ ఉంది. విభజించాలి, పంచుకోవాలి, ఈఎస్ఐలో తకరారు అని చెప్పేసి ఒక వార్త వేసింది. డిస్పెన్సరీల్లో మందులు, వైద్య పరికరాలు, వస్తువుల పంపకంపై తలలు బాదుకుంటున్న ఉద్యోగులు. అంటే వీళ్ళకి ఇస్తలేరట. వీళ్ళకి ఇస్తాన ఏం చేసినట్టే వీళ్ళు పంచుకుంటున్నారు పైన దొంగలు. చాలా డిస్పెన్సరీల్లో సిబ్బంది కొరత. ఇతర ప్రదేశాలకు తరలించాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తారట. 26 డిస్పెన్సరీలను విభజించేందుకు నానా తంటాలు పడుతుందంటే ప్రభుత్వం. ఇట్లా నడుస్తూ ఉంది కథ అని చెప్పేసి ఒక వార్త వేసింది. గ్లైసిల్ పత్తి విత్తనాలు పడగా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా మొత్తం ఈ నకిలీ విత్తనాలతోటి రకరకాలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. 6 నెలలు కష్టపడి ఆ పంట వండిద్దాం అనుకుంటే ఈ లంగా కొడుకులు ఏం చేస్తారంటే అసలు పైసలు బరాబర్ పైసలు తీసుకొని ఆ నకిలీ విత్తనాలు అంటగడతారు. అవి ఎక్కువ దిగుబడి రావాల్సినవి అసలు యాక్చువల్గా అది 10 పుట్లు వండాల్సినవి 4 పుట్లే వండేసరికి మొత్తం ఆగమాగం అవుతుంటుంది. ఇక్కడ పత్తి విషయంలో కూడా అట్లనే జరుగుతుంది. కాబట్టి దీనిపైన మరి ఏం చేస్తారో చూడాలి. సరిహద్దు జిల్లాల్లో యథేచ్ఛగా రవాణా జరుగుతూ ఉంది. ఏడాదిగా మారనున్న పంట భూములు అని చెప్పేసి దీన్ని వేస్తే ఒకవేళ పంట దిగుబడి ఎక్కువ ఉన్నా, ఒకవేళ అటు ఇటు ఏమైనా అయినా కానీ మొత్తం కూడా ఏడాదిగా మారిపోయే పరిస్థితులు ఉంటాయంట. తర్వాత ఇంకేంటంటే భూసారం కూడా మొత్తం తగ్గిపోయి నాశనం అవుతుందంట. అట్లా ఉన్నది. గ్లైసిల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఏంటట అంటూ వ్యాపారులు బీటీ అని పిలిచేటువంటి ఈ పత్తి విత్తనాలను మార్కెట్లో గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారంట. అంతేకాదు ఈ సీజన్లో ఈ విత్తనాల వాడకం 30% వరకు పెరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి భారీగా గ్లైసిల్ పత్తి విత్తనాలు అక్రమంగా రవాణా అవుతున్నాయట. దీంతో మొత్తం కూడా రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మళ్ళీ భూసారం కూడా దెబ్బైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త వేసింది. ఇక డ్రాగన్ వార్నింగ్ ఏంటి, చైనా ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో అమెరికా జోక్యం వద్దు అని చెప్పేసి చైనా చెప్తుంది. హార్మోజ్ దిగ్బంధం సరికాదని చురకలు. అమెరికా ఆంక్షలను ధిక్కరించి జలసంధి దాటిన చైనా నౌకనంట. ఎందుకంటే వాళ్ళు నేను ఆపేస్తా అని చెప్పేసి ఇప్పుడు అమెరికా కూడా వచ్చిండు. ఇంతకుముందేమో ఇరానోడు నేను పోనీయనని ఇక్కడి నుంచి పంపియనియా, ఈ హార్మోజ్ జలసంధిని మూసేస్తా, నేను ఇష్టం ఉన్న పంపిస్తానన్నాడు. అయితే భారత్ కొంచెం మాకు మిత్రదేశమే పర్లేదని చెప్పేసి కొన్ని నౌకలు పంపించిన తర్వాత అమెరికా తోటి ఇరాన్ చర్చలు విఫలమైనాక అట్లయితే నువ్వెట్లా పంపిస్తావు నాయన, నువ్వు టోల్ ఫీజు వసూలు చేస్తావా, వాళ్ళని కూడా మేము అడ్డుకుంటామని అమెరికా వాళ్ళు వచ్చిండు. దీంతో ఇబ్బంది అవుతా ఉంది. ఇటు చైనాకు, తర్వాత ఇక్కడ భారత్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాలకు ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో అట్లా కాదని చెప్పేసి డ్రాగన్ కూడా అంటే చైనా కూడా వార్నింగ్ ఇస్తూ ఉంది. లైబీరియా, కొమరోస్కు చెందిన మరో 2 నౌకలు కూడా బయటకు వచ్చినాయట హార్మోజ్ జలసంధి నుంచి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఒకసారి ఏమైంది, ఇది రిఫ్రెష్ చేద్దాం. రైట్. ఇక గరిష్టంగా 850 ఉంటుందంట. లోక్సభ స్థానాల సంఖ్య పెంపుపై కేంద్రం ప్రతిపాదన పెట్టింది. అసలు యాక్చువల్గా 816 అయితే అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు 850 అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. 2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక ఇక ఆర్టికల్ 81 సవరణకు బిల్లు పెడుతున్నట. 54% వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక సమావేశాలు ఎందుకు 54 ఎందుకు అవుతున్నాయి, 50%గా మనం అనుకున్నాయి. అయితే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి కదా, అవి అక్కడ కూడా 35 వరకు ఎంపీ సీట్లు అంటే లోక్సభ స్థానాలు పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంట. అందుకు ఈ 4% కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రత్యేక సమావేశాల్లో ఆమోదానికి సిద్ధం. ఏ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్ని పెరుగుతాయో తెలిసేది తర్వాతేనట. ప్రతి
జనాభా లెక్కల తర్వాత అసెంబ్లీలో సీట్ల పెంపు ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 816 అని చెప్పేసి అనుకున్నారు. 543 ఉన్నటువంటి ఏది లోక్సభ స్థానాలు 816 అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు 850 అవకాశం ఉందంట. ఇక దేశాభివృద్ధికి సహకరించే దక్షిణాదికి శిక్ష వేసినట్లే అని చెప్పేసి లోక్సభ సీట్లు 850కి పెంపు వివాదాస్పదం. పోరేటా విధానంలో పెంచితే సమతుల్యానికి ముప్పు, మా రాష్ట్రాలేవి అంగీకరించబోవు, దీనికంటే హైబ్రిడ్ మోడల్ మేలు, విస్తృత చర్చ ఏకాభిప్రాయంతోనే చేపట్టాలి, సీట్లు పెంచకుండా పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే మద్దతు. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిండట. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిండు, తర్వాత ప్రధానమంత్రి కూడా రాసిండు. వ్యతిరేకిద్దాం, కలిసి రండి అని చెప్పేసి దక్షిణాది సీఎంలకు రేవంత్ లేఖ రాస్తే ఇక్కడ స్టాలిన్ కూడా ఒక ప్రతిపాదన పెట్టిండు. ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఒకవేళ నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం డెఫినెట్గా అన్ని కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వస్తాయనేటువంటి మాట కూడా చెప్పిండు. ఇక మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ప్రజాస్వామ్యం మరింత వికసితం, విధాన నిర్ణయాల్లో మహిళల పాత్రతో వికసిత్ భారత్కు బలం, ప్రధాని మోడీ స్పష్టీకరణ. దేశంలోని మహిళలకు బహిరంగ లేఖ రాసిండు ఆయన. వీళ్ళు ఆయనకు లేఖ రాస్తుంటే ఆయన మహిళలకు లేఖ రాస్తుంటే అన్నింటిలో పేపర్లలో కూడా యాడ్లు కూడా ఇస్తున్నారు. ఇక రాష్ట్రంలో 179కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మంది ఉంటే 50% మెన్స్ ఏమవుతుంది, ఒకవేళ 120 అనుకుంటే 60 పెరుగుతాయి, 60 పెరిగితే 179 అవుతాయి, అట్లా అవుతుందంట. కొత్తగా 9 నుంచి 10 లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందంట. ఎందుకంటే ఇప్పుడు 17 ఉన్నాయి కాబట్టి 9 పెరుగుతాయా, 8 పెరుగుతాయా, 10 పెరుగుతాయా. ఇక రాజ్యసభ శాసన మండలి స్థానాల పెంపు లేనట్లే. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ తర్వాత ఇక్కడ రాజ్యసభ ఎంపీలు కానీ పెరిగే అవకాశం లేదంట. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అంటే వెళ్తా ఉన్నాడు. ఇవాళ వెళ్ళి దీనిపైన చర్చ జరుగుతుందట. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నాడు. మహిళా రిజర్వేషన్లకు ఇస్తాం కానీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమనేటువంటి మాట కూడా చెప్తున్నాడు. పునర్విభజన బిల్లు దక్షిణాదికి నష్టం కలిగించేలా ఉంటే ఒప్పుకోం, అందులోని అంశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్, హరీష్ రావులతోటి భరాసా అధినేత కేసీఆర్ చెప్పిండట. అసెంబ్లీ సీట్లన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే పెంచేస్తారా, ఆదిలాబాద్, ఖమ్మంలో తగ్గిస్తారా, చేతనైతే సమర్థించండి, లేదంటే మౌనంగా ఉండండి. సీఎం రేవంత్ రెడ్డికి హైబ్రిడ్ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండట. ఇక బీహార్లో భాజపా తొలి సీఎం సమ్రాట్ చౌదరి ఇవాళ ప్రమాణం చేయనున్న కమలం నేత, ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యిండు. ఇక సీఎం పదవికి రాజీనామా చేసిండు నితీష్ కుమార్. అక్కడ హార్ముద్ ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ. ఇక ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ చేసినట్ట. ఇద్దరు నేతల మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడిండు. ఇక్కడ ఇరాన్పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సంభాషించడం ఇది రెండోసారి. ఇక ఈ ఏడాదిలో మూడోసారి. అయితే ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపిరట. మరి ఏం జరిగినాయి, ఏం కథ, అసలు యాక్చువల్గా యుద్ధం ఆపుతారా ఉంటుందా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవాల్సిందే అమెరికా అధ్యక్షుడు, మరి అక్కడ ఇరాన్ వాళ్ళు. క్వాంటమ్ కంప్యూటర్ మేడ్ ఇన్ అమరావతి, ఐబిఎం నుంచి వచ్చేసరికల్లా తయారు చేయాలి. ఐటీకి సిలికాన్ వ్యాలీ, ఇకపై క్వాంటమ్కి అమరావతి లక్ష్యం నిర్దేశించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కరెంటు పోతుంది మన అనేది. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మరి జాగ్రత్తగా ఉండాలి అధికారులు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు 10 నిమిషాలకు ఒకసారి, 15 నిమిషాలకు ఒకసారి కరెంటు పోతుంది. ఈ హైదరాబాద్ ఎట్లా పోతే ఊర్లో ఎట్లుంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం. ఈ వార్తల్లోకి వెళ్తే ఇక ఫ్యూచర్ సిటీలో లండన్ వర్సిటీ క్యాంపస్, హైదరాబాద్లో కొలువు తీరనున్న తొలి విదేశీ యూనివర్సిటీ ఇదే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తారా, ఇంకో దగ్గర ఏర్పాటు చేస్తారా తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ ఫార్మాసిటీ ఇక్కడ మహేశ్వరం కానీ లేకపోతే ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఫార్మాసిటీ అని చెప్పేసి తీసుకొచ్చింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు కేసీఆర్ తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ఫార్మాసిటీ తీసుకొచ్చి మా జీవితాలను నాగం చేస్తారా, మా భూములు గుంజుకుంటారా అని చెప్పేసి రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తే ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్నికల ప్రచారానికి తర్వాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా పోయినారు. తర్వాత మేము కూడా పోయినాం. అక్కడికి పోయినప్పుడు ఏమని చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏమని, మీ భూములు ఎట్టి పరిస్థితుల్లో గుంజుకోము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అట్లా గుంజుకొని మీకు అన్యాయం చేస్తుంది కాబట్టి
మీ భూములు మీకు ఇచ్చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, మాట్లాడిన తర్వాత ఇప్పుడు తప్పుడు వేయకుంటే ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతోటి మా భూములు పోతున్నాయని చెప్పేసి రైతులు వచ్చిండ్రు. రండి వచ్చిండ్రు వాళ్ళు. అయితే విషయం ఏంటంటే ఈ ఫార్మాసిటీ పేరుతోటి మేము భూములు పోతున్నాయని చెప్పేసి అనుకుంటే మాకు భూములు పోవని చెప్పి మాకు హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో మళ్ళీ మా భూములు గుంజుకుంటామని చెప్పేసి అంటున్నారు. అంటే 2024లో కోర్టులో చెప్పారు, లేదు మేము ఫార్మాసిటీని రద్దు చేయలే. ఆ జీవో ఇప్పటికీ ఉంది. మేము అడిగేది ఏంటంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టు. సిటీ కోసం మేము ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కోర్టులో కేసులు వేసినామో అందులో అవార్డులు రద్దయినాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కుర్మిద తండా, అందులో తీన్మన్ మల్లన్న గారు కూడా ఆ ఊర్లోకి వెళ్ళిరు, మీకు తెలుసు కదా. అయితే అక్కడ అవార్డులు రద్దయినాయి, కోర్టులో స్టే ఉంది, అన్ని నడుస్తుండగా ఈ స్టే ఉండగా ఏమంటే ఇల్లీగల్గా గ్రీన్ ఫీల్డ్ హైవే అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు గ్రీన్ ఫీల్డ్ హైవే మీర్ఖాన్పేటలో కట్టుకుంటారా, కింది ఏరియాలో కట్టుకుంటారా, అది వేరే విషయం. ఇక్కడ ఖచ్చితంగా నేను మీకు ఆ కేసు నెంబర్ కూడా చెప్తా సార్, WP 70/2022 కూలీల కేసు, అంటే రిట్ పిటిషన్. అందులో స్టే ఉంది, ఎటువంటి డిస్పోజెస్ చేయకూడదు అని ఉంది. వీళ్ళందరికీ అవార్డులు రద్దయినాయి. అవార్డులు రద్దయినాయి అంటే ఆర్డర్ కాపీ చూపిస్తే కూడా కలెక్టర్ మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు చట్టానికి ఎటువంటి విలువ లేకుండా, కోర్టులో ఇచ్చిన తీర్పులకు కూడా విలువ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ విషయం మీదనే కందుకూరు యాచారం 3 మండలాలు 3 మండలాలు ఇంతకుముందు చెప్పారు, కానీ ఫస్ట్ తీసుకునేది మొత్తం యాచార మండలి కిందకి. ఇప్పుడు భూమి మొత్తం కోల్పోతున్నాము మేము. వాళ్ళ మండలాలు చెప్పారు కానీ వాళ్ళ మండలాలు ఎక్కడ సేకరించలేదు. కందుకూరు మండలం అన్నారు, కానీ అక్కడ సార్లవాళ్ళపల్లి ఒకటి ఉంది. అక్కడ ఏం చేశారంటే మొత్తం బడాబాబులు మినిస్టర్లు వాళ్ళ భూములు ఉన్నాయి. ఎక్కడ? సార్లవాళ్ళపల్లి, కందుకూరు మండలం సార్లవాళ్ళపల్లి. వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వదిలేసారు. అక్కడ వాళ్ళే వదిలేసారు. కానీ మా ఎస్టీ వాళ్ళు మేము లంబడలో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ముందుకు రారు, కొట్లాడారు అనేసుకుని మా భూములు లాక్కుంటున్నారు. పెద్దల భూములు తీసుకోవట్లేదు, కానీ మా భూములు తీసుకుంటున్నారు ముఖ్యంగా. అంటే మేము ఇక్కడ కొట్లాడడానికి ముందుకు పోము కదా అనేసుకొని మా భూములు తీసుకుంటున్నారు. ఇంకోటి ఇంత ముందు సార్ మాకు రేవంత్ రెడ్డి అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు, సీఎం సార్ పాదయాత్ర చేసినప్పుడు ఇగో మేమందరం మా ఎస్టీ వాళ్ళు ఇక్కడ గలమిలాయించారు. అప్పుడు మీ ల్యాండ్లో మేము అధికారంలో వస్తే మీ భూములు మీకు ఫార్మసిటీ క్యాన్సిల్ చేసి మీ భూములకు ఇస్తామనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. గాంధీ గారు పొద్దున్న లేసా జై భీమ్ జై రాజ్యాంగం అంటారు. ఇక్కడ వచ్చి నిన్ననే అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఆయన ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఈ ప్రభుత్వము పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నారు. ఏంటంటే కోర్టు స్టేను కూడా లెక్క చేయట్లేదు. కోర్టు ఇచ్చిన ఆర్డర్లు అంటే గౌరవ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పినా మాకు లెక్క లేదు. ఏసీపీ డీసీపీ వాళ్ళ దగ్గర పెట్టి ఫెన్సింగ్ లేపించి మేము మీ భూములు ఎట్లన్నా గుంజుకుంటాం. మొన్న ఆర్డీఓ కూడా 40 మంది పోలీసులను తీసుకొచ్చి నేను డౌజర్ పెడతా, ముందు సాఫ్ చేస్తా, తర్వాత మాట్లాడుకోండి అంటే ఎంత అన్యాయము. ఈరోజు ప్రజాప్రభుత్వం తీసుకొస్తా, ప్రజాపాలన తీసుకొస్తా అని 7వ హామీ ఇచ్చిర్రు, గ్యారంటీ ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఇదేనా ఆయన చేసిన ప్రజాపాలన? ఇంకో విషయం, మాకు ఒకటే డిమాండ్, భూములు ఇచ్చిపెట్టాలి. మీరు ఫార్మాసిటీ ఏదైతే రద్దు చేస్తామన్నారో రద్దు చేయండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తా. ఆన్లైన్ గత ప్రభుత్వంలో ఆన్లైన్ కట్ చేసిరండి, నిషేధిత జాబితాలు పెట్టిరు. వీళ్ళేమన్నారు, అప్పుడు మాతోటి కలిసి పాదయాత్ర చేసిరు, ఆన్లైన్ ఎక్కియాలి, నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ కోదండ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ముందుండి రైతులతో నిలబడ్డారు. మరి ఈ రోజు అదే విషయం మేము ప్రశ్నిస్తుంటే మాకు చెయ్యండి అంటే లేదు మాతోటి కాదంటున్నారు, లేకపోతే మేము చెయ్యమని రకరకాల మాటలు చెప్తున్నారు. ఆ రోజు ఒప్పైనది, ఆ రోజు తప్పైనది ఈ రోజు ఒప్పు అవుతుంది, ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పు అవుతుంది. ఇది జరుగుతున్న విషయం. ఇది పచ్చి ఏమంటారంటే పూర్తిగా మోసపూరితంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఆర్డీఓ గారు ఇంతకుముందు ఉన్న ఆర్డీఓ గారు వెంకటాచారిగూడంగా వాళ్ళు ఏం చెప్పారంటే, సరే మా తప్పు జరిగింది, మా వల్ల తప్పు జరిగింది, అంటే ఆన్లైన్ కట్ చేశారు. మాకు తెలియకుండా నైట్ అవార్డులు పాస్ చేసి మా పేరు మీద ఉన్న భూములు, పట్టా భూములు టీజీఐస్ కింద చేంజ్ చేసేసారు. సార్ ఇది ఎందుకు జరిగింది, మా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా చేస్తారు అనేసి మేము కోర్టుకి వెళ్ళేసరికి, సరే సార్ కోర్టులో ఏం చెప్పారు, మా వల్ల తప్పు జరిగింది,
మీకు చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, మేము రిటర్న్ మీకు మా వాళ్ళే తప్పు జరిగింది కాబట్టి మేము రిటర్న్ చేస్తామని చెప్పారు. పేపర్ ప్రకటన కూడా చేశారు వీళ్ళు. ఓకే, ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటారు, ఇంతకుముందు ఆడియో వెళ్ళిపోయారు కదా, ఆయన చేసిపోయిండు. ఇప్పుడున్న ఆడియో ఏమంటున్నారు మాకు తెలియదు, ఆయన చేసిపోయిండు. మిద్ద విలేజ్ నుంచి జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే భూములు తీసుకున్నారో, ఫార్మసిటీకి తీసుకున్నటువంటి భూములను మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది లెక్క. అంటే వాళ్ళు తీసుకోలేదు. తీసుకోలేదు. తిరిగియడం కాదండి, ఇక్కడ తిరిగియడం కాదు. యాక్చువల్ గా వాళ్ళు ఇల్లీగల్ గా వాళ్ళు ఏమైందంటే మేము స్టే తెచ్చుకున్నాం. అందరు చెప్పు, ఇది స్టే తెచ్చుకున్నారు. స్టే తెచ్చుకున్నాక అప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈయన భూములను కాపాడతాము, ఈయన కాదు తీసుకున్నవి కూడా అప్పుడు ఇచ్చేస్తామని అన్నాం. మేము అదంటలే, ఏదైతే ఈయన భూములు ఉన్నాయో ఇప్పటిదాకా ఇవ్వని వాళ్ళది మీరు నోటిఫికేషన్ నుంచి మినహాయింపు చేయండి. కంప్లీట్ ఏదైతే మీరు ఇచ్చిన భూములను రక్షించండి అని చెప్తున్నారు. కనీసం కాదు, వాళ్ళు ఇచ్చారు సార్, మాట ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన మాట గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు ఆల్రెడీ సార్. ఇప్పుడు ఇది ఏమైందంటే కనిపించి ఇప్పుడు ఇది ఏమైందంటే గత ప్రభుత్వంలో వాళ్ళు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మా దగ్గర నోటిఫికేషన్కి రాలేదు, మాకు ఎలాంటి భూమి సమస్య కానీ ఇతర సమస్యలు కానీ లేవు. తెలంగాణ తెచ్చుకున్నాం నాయన అని అందరం మా పిల్లలే చనిపోయి మా ఉద్యమ జీవితాలంతా సర్వనాశనం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆయన ఉమ్మడి కరీంనగర్ కానీ లేకుంటే అక్కడ మెదక్ కానీ అక్కడ ల్యాండ్కి యాక్వరేషన్ పోలేదు. ఆయన మొత్తం మాకు హైదరాబాద్ సెంట్రల్ సిటీకి, క్యాపిటల్ సిటీకి 35 కిలోమీటర్లు ఉన్న మా గిరిజన తండాలు మాకు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మీకు ఎలాంటి నష్టం చేయము, మీ వ్యవసాయం పనికి వచ్చే భూమి మేము ఎట్టి పరిస్థితిలో తీసుకోము అనేది కూడా జీవో అమలు చేసి ఇస్తాము. అంటే మాతో సహకారం చేస్తే, లేకుంటే మేము దౌర్జన్యం చేసి భూమి గుంజుకుంటామని వాళ్ళు గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు, అప్పుడున్న కలెక్టర్లు, అప్పుడున్న ప్రభుత్వ అధికారులు, రాజకీయ సంబంధించిన మినిస్టర్లు చెప్పారు. అయితే మేమేం చెప్పినామంటే ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఇనాం భూమి కాబట్టి ప్రభుత్వం వాళ్ళు మేము 2-3 లాయర్లకు ఇతర మేధావులకు కూడా మేము వాళ్ళ దగ్గర పోయి చర్చిస్తే ఇది ప్రభుత్వాన్ని అవసరానికి ఉన్న అసైన్మెంట్ భూమి కాబట్టి ఇది గుంజుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది, ప్రభుత్వ అవసరానికి చూపించుకొని తీసుకోవద్దు అని హక్కు ఉంది అని వాళ్ళు ప్రొసీడింగ్లో వెనక సైడ్ ఉన్న ఒక 18 అంశాల దగ్గర మాకు చూపించడం జరిగింది. జరిగిన తర్వాత మా దగ్గర ఉన్న ఇప్పుడు విలేజ్ మొత్తం కాదు, ఒక కుటుంబం కాదు కదా, ఇది 5-6 విలేజ్లకు సంబంధించిన ఊర్లు కాబట్టి మా వాళ్ళు కొంచెం భయభ్రాంతులు ఏర్పడి మా దాంట్లోకి వెళ్ళి కొంతమంది మేము ఇస్తాము ప్రభుత్వానికి, ఇప్పుడు అవసరానికి కొంత ఆడపిల్లల పెళ్లిళ్ళకి కానీ చదువులకు కానీ అవసరం ఉంటుంది కదా, ఆ విధంగా కొంత వాళ్ళు ఇస్తామనే ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినాక ఇప్పుడు ఒక సగం భాగం ముందుకు పోయినాక మాకంతా చిల్లర చెదగం అవుతామని మేము, అంటే అప్పుడు న్యాయమైన డిమాండ్ కూడా అడగలేము కదా, మళ్ళీ పట్టా భూములు తీసుకోమని వీళ్ళు జీవో కూడా తర్వాత ఇయ్యరు అవన్నీ ఉద్దేశంతో మేము ముందు మాకు తెలియదు ఎలాంటి ఆపదలు వస్తాయో ముంగట అనేది మనకు తెలియదు. తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టమంటే అప్పుడు ఉన్న సర్పంచ్ని కూడా నేనే మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు తెలియకుండానే మా ఊళ్ళో మేము ఇస్తామంటే మేము ఇవ్వద్దు, మేము భూమి ఇవ్వమని మేము తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ఒక మినీ బుక్స్ ఉంటుంది, ప్రతి గ్రామ పంచాయతీలో మినిట్స్ బుక్స్ లో మేము రాసినాం. ఈ సంవత్సరము ఈ రోజు మేము ప్రభుత్వానికి ఆ ఫార్మాసిటీకి భూమి ఇయ్యము అనేది మినిట్స్ బుక్ లో మేము రాసినాం. నేను సర్పంచ్ ఉన్నప్పుడు రాసినాం. అది నేను చెప్పినా 10 మంది అబద్ధాలు చెప్పినా మినిట్స్ బుక్ లో రాసే ఉంది. అది తీర్మానం ఇయ్యలే అతనికి. ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే మాకు వేరే విధంగా మా వాళ్ళ మీద ఎస్ఎస్టీ కేసు, అప్పుడు ఉన్న ఎంఆర్ఓ ఏం చేసిందంటే వసంత కుమార్ అనే ఎంఆర్ఓ, అతను ఇప్పుడు ఆర్డీఓగా ఉంది, ఆమె మా వాళ్ళ మీద ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అతని మీద భూత పదజాలతో తిరిగితే అతను ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చనిపోయిన తర్వాత మన మాదారి అనే ఎస్సీ వర్గానికి చెందిన అతను చనిపోయాడు. మా వాళ్ళ మీద ఒక 26 మంది మీద కూడా ఎస్సీ కేసు వేసింది. మేమే ఎస్టీలకు, మేము ఇతరుల అగ్రకులాల మీద మేము కేసులు వేయాలి కానీ మా మీదనే ఆమె అగ్రకులం, ఆమె వర్తించదు కానీ కేసు వేసిర్రు. అప్పుడు ఉన్న మదన్ మోహన్ రెడ్డి అనే సిఐ గారు, ఈమె చెందిన వైశ్య కులము, అప్పుడు ఉన్న రఘునందన్ రావు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు కేసు వేసారు మా వాళ్ళ మీద. కేసు వేస్తే ఇది ఎక్కడో పోయేటట్టు ఉందనుకొని మేము సరే భూమి ఇస్తాము కానీ రేట్ ఏంది అనేది అప్పుడు మాట్లాడడం జరిగింది.
అప్పుడు వాళ్ళు మా దగ్గర ఉన్న మార్కెట్ వాల్యూ చూసుకోలే, అంటే మాకు స్థానికంగా ఉన్న రేటు ప్రకారమే వాళ్ళు ఇచ్చిర్రు. ఇచ్చినాక తర్వాత గందరగోళం చేసేది. అప్పుడు పట్టా భూమిని తీసుకోమన్నారు, మీకు రైతులను ఇబ్బంది పెట్టమన్నారు, రైతు కూలీని ఇబ్బంది పెట్టమన్నారు. 2013 చట్టం ప్రకారం అందులో ఏమొస్తుందో మీకు అందరికీ న్యాయం చేస్తామన్నారు. అందులో చెప్పినట్టుగా ఎలాంటి న్యాయం చేయలే. న్యాయం చేయక మమ్మలను భయభ్రాంతులను గుడి 2000 మంది గిరిజనులు పోయినాం. ఆ ఒకటే దగ్గర ఉన్న భూమిని ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఆల్రెడీ మా దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇనాం పట్టా అన్ని పట్టాలను వాళ్ళు అన్యాయంగా గుంజుకుని మా మీద కేసు వేసారు. ఆ రోజు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మా దగ్గర భూమి గుంజుకుర్రు, మీరు ఎందుకు కేసు వేసారు మాకని. ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నారు? మీరు ఎందుకు కేసు వేసారు మాకని. ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నారు? అంటే ఆ పట్టా ల్యాండ్ అనేది ఒకటి పెట్టారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టా ల్యాండ్ ను ఖాళీ చేయాలి. అంటే ఇంతకుముందు ఫార్మా పేరు చెప్పారు, దాని తర్వాత ఫోర్త్ సిటీ పేరు చెప్పారు, ఇప్పుడేమో గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు. ఏదో ఒక పేరు చెప్తారు కానీ అదే ఫోన్ చేసినా వస్తున్నారు. అట్లా 100 మంది ఇప్పుడున్న మినిస్టర్లు అయితే అందరు వచ్చారు. మేమనుకున్నామంటే మేము మా భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యమండి. కోర్టు స్టే ఆర్డర్ వస్తే మా భూమికి కింద భాగం, మా భూమికి ఆనుకోని గెట్టు భాగంలో కొంత రెడ్డిస్ల భూమి ఉంటది, వాళ్ళది ఆన్లైన్ ఉంది. మళ్ళీ వాళ్ళది ఓకే. వాళ్ళది ఇప్పుడు మా ఊర్లో రెడ్డిస్ల పాత భూస్వాములు ఉన్నారుగా, వాళ్ళది ఇప్పుడు 10 జనాలు కొన్నా. ఇదేంది ఈ రోజుల్లో ఈ 80 సంవత్సరాల స్వతంత్ర కాలంలో కూడా ఈడ కూడా భూముల కాడ కూడా ఈ కుల పోరాటాలు ఈ అవసరమా? మా తాత అడగలేరు. మా రాత్రి మాత్రం రాత్రికి 12 గంటలు దొంగతనం పడ్డట్టుగా రాత్రి 12 గంటలప్పుడు గత ఆర్టీఓ ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడరు. రాత్రి 14 చేస్తూనే ఉన్నాం. ప్రతి పార్టీ రాజకీయ నాయకులు వస్తున్నారు, సానుభూతి చూపిస్తున్నారు, కానీ లాస్ట్ పని వచ్చే కాడికి అందరు. ఇప్పుడు ఇదే నాయకులు వాళ్ళు భూమికి కాడికి వచ్చారు. మా ప్రాణం ఉన్నంత వరకు మీకు అడ్డంగా ఉంటామన్నారు. పవన్ కొట్లాడు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్రా కొట్టుకోమన్నారు. మేము కొట్లాడిన వాళ్ళు మా అందరి కేసులు అయినాయి. ఆయన ఏమో మినిస్టర్ అయ్యిండు. ఇప్పుడు మేము కేసుల చుట్టూ తిరుగుతున్నాము. మళ్ళీ మా భూమి సమస్య భూమి కాడనే ఉంది. ఇదే ఇంకోటి ఇప్పుడు ఈ ల్యాండ్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అంటే ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని ఈ ఊర్లో ప్రతి ఫోటోలు ప్రతి విలేజ్ తెలంగాణలో ప్రతి ఊర్లో ఈ ఫోటోలు పెట్టి వాళ్ళు ఓట్లు తీసుకుని మాకు పర్వాలేదు, మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటే వేసినాం. కానీ మేము ఏమంటున్నామంటే చెప్పిన మాట వాళ్ళే తీసుకోకుండా మేనిఫెస్టోలో పెట్టింది కూడా వాళ్ళు అమలు చేయకుండా ఎట్లా? మేనిఫెస్టోలో పెట్టారు కదా. మాకు మేనిఫెస్టోలో పెట్టినందుకు మేము ఇతర పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మా దగ్గర అత్యధికంగా ఓట్లతో ఎమ్మెల్యేలను గెలిపించారు. సార్ మాకు ఒక్కటే ఎజెండా, మాకు కావాల్సింది మా ఆన్లైన్ మాకు కావాలి, మా భూములు మాకు కావాలి. ఇది పాదయాత్ర. మీరు ఏ సిటీ పెట్టినా ఏ ఫీచర్ సిటీ పెట్టినా ఏ సిటీ పెట్టినా మాకు వచ్చే లాభం ఏం లేదు. మా భూములు అయిన తర్వాత మీరు ఎన్ని డెవలప్మెంట్ చేస్తే మేము బతకలేము. మా బతుకులు నాయకులు వీళ్ళని చూడండి ఎక్కడ పోయి బతారు వీళ్ళు ఏం చేసి బతారు. మా భూములు గుంజుకోవద్దని అంటారు. గుంజుకోవద్దు, మా భూములు తీసుకోవద్దు. మీరు ఏం జీవో చేస్తారు తెలంగాణ మొత్తం పెట్టిన ప్రతి విలేజ్ లో ఈ ఫోటో పెట్టి ప్రచారానికి ఉపయోగపడదు. ఇతని ఫోటో మధ్యాహ్నం. ఓకే ఓకే ఓకే. వీళ్ళ నాయకులను ముందలుంచి వీళ్ళేమో కూర్చోండి మాట్లాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి భూమికి సంబంధించినటువంటి అంశం. అదే మొత్తం మీద మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా భూములు ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దని చెప్పేసి అంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు. ఇక ఈనాడు దినపత్రిక అయిపోయింది, ఇక్కడ ఆంధ్రజ్యోతి చూద్దాం, లేట్ అయిపోతుంది ఇప్పటికే. ఇక బీహార్ కొత్త సీఎం సమ్రాట్ చౌదరి ఇవాళ ప్రమాణ స్వీకారం. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైంది నిన్న. నితీష్కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు సమ్రాట్. ఇక బీహార్లో బీజేపీ సారథ్యంలో ఏర్పాటు కానున్న తొలి ప్రభుత్వం సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసిండు. ఇక్కడ కొత్త సర్కార్కు సహకరిస్తారని వెల్లడి. డిప్యూటీ సీఎం పదవికి తీసుకోవడానికి నితీష్ కుమారుడు నిశాంక్ విముక్త వ్యక్తం చేసినట్టు, నాకు అది ఏమొద్దని చెప్పిండట. గతంలో నితీష్ను గద్దె దించుతామని శపథం చేసిండు సమ్రాట్ చౌదరి అన్నట్టుగానే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఇక 850 లోక్సభ సీట్లు రాష్ట్రాల్లో 815, ఇక యూటీల్లో 35. యూటీలు అంటే ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయింది ఉంటాయంట. మొత్తం మీద ఇదో నడుస్తూ ఉంది. ఇక రణరంగం అని చెప్పేసి ఒకవేళ మహిళా కోటా అమలుకు సంబంధించి రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీలు ఉంటాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 364 మంది సభ్యులు
మద్దతు కావాలి. ఎన్డీఏ కూటమి ఎంపీలు 293 మందే ఉన్నారు. ప్రతిపక్షాల చీలికలకు మోడీ శిబిరం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడని ఇక్కడ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తెలంగాణలో 25, యూపీలో 120 ఎట్లుంటాయి ఎంపీ స్థానాలని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ వివక్ష పోవాలి, దక్షిణాది రాష్ట్రాలకు మంచి జరగాలని చెప్పేసి అంటున్నాడు. ఇక ఆలస్యం అన్యాయమే అని చెప్పేసి 2029లో ఇక్కడ మహిళా బిల్లుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక నష్టం వాటిల్తే పాత డిఎంకేని చూస్తారు. ఉత్తరాది ఆధిపత్యం పెరిగితే భారీ ఆందోళనలు, తమిళనాడులోని ప్రతి కుటుంబం రోడ్డెక్కుతుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ అంటా ఉన్నాడు. 2 రోజుల్లో మళ్ళీ చర్చలు, ఇస్లామాబాద్ వేదికగానే ఇరాన్ అమెరికా శాంతి చర్చలు జరుగుతాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మళ్ళా అమెరికాకు తర్వాత ఇరాన్కు మధ్య చర్చ జరిగే అవకాశం ఉందంట. అది మళ్ళీ పాకిస్తాన్లో జరుగుతాయా లేకపోతే జెనీవాలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. పర్యాటక గుట్టలు మొన్నటిదాకా మావోయిస్టులకు కంచుకోటగా కర్రెగుట్టలు ఉండే. ఈ కర్రెగుట్టలలో ఇప్పుడు మొత్తం కూడా మావోయిస్టులను ఏరివేసిండ్రు కాబట్టి, మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోయినారు కాబట్టి ఆ కర్రెగుట్టలని పర్యాటక కేంద్రంగా చేద్దామని చెప్పేసి భావిస్తుందంట ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అడవులపై ప్రభుత్వం దృష్టి పడ్డది. ఇక ప్రత్యేకంగా కాటేజీలు, ఇక వ్యూ పాయింట్లు, వాచ్ టవర్లు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపూర్ మండలాల్లోని ప్రాంతాలను కలుపుతూ 13 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం అట. గిరిజనులకు ఉపాధి కల్పన, భద్రతకు పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెడతారట. ఇక మిగిలింది 4 వారు లొంగిపోవాలని చెప్పేసి మావోయిస్టులకు మరోసారి డీజీపీ పిలుపునిచ్చిండు. తెలంగాణలో ఇక 4 ఉన్నారట. ఎండల్లో ఓ చల్లని బీరు. గత ఏడాదితో పోలిస్తే జనవరి నుంచే భారీగా పెరిగినాయట అమ్మకాలు. బీర్ల అమ్మకాలు పెరిగినాయట, చల్లగా ఉంటుందని. ప్రమాదంలో ఆహార నాణ్యత. రాష్ట్రంలో 1.40 లక్షల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఉంటారట. తనిఖీలకు సరిపోని ఆహార భద్రతా సిబ్బంది 3 ఉన్నారంట మొత్తం జిహెచ్ఎంసీలో. చూసుకోరు ఎట్లున్నది లెక్క. 3 ఏడిపోయి తిరగాలి, ఏం కావాలి? ఏం లేనేది అది సరిపోదు. ఇక ఒకసారి వస్తే ఒకసారి వచ్చిపోయిందంటే మళ్ళీ రావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఇక రవాణా భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు ఇస్తారట. ఎందుకంటే భారీ వాహనాలు కనిపించకుండా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి రేడియం స్టిక్కర్లు మొత్తం వేస్తారట. ఇట్లా వేయాలని రూల్ పెడుతున్నారు. వాహనం 3 వైపులా అతికించాల్సిందే. రోడ్డు ప్రమాదాలకు రేడియం స్టిక్కర్లతో అడ్డుకట్ట. కేంద్ర నిబంధనల మేరకు రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు ఉన్నవే వాడాలి. మే 20 వరకు గడువు ఉన్నది. అవి ఉంటేనే ఇకపై ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారట. ఇక తెలంగాణలో 4 అదనపు జడ్జీలకు శాశ్వత హోదా. కేరళలో జడ్జీలుగా 2 మహిళా లాయర్లు ఉన్నారు. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 4 అదనపు జడ్జీలకు శాశ్వత హోదా ఇస్తారు. వీళ్ళకి పర్మనెంట్గా జస్టిస్ రేణుక, జస్టిస్ నరసింహరావు, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ మధుసూదన్ రావు, వీళ్ళు 4 రెగ్యులరైజ్ చేసిండ్రు. శాశ్వత హోదా ఇస్తా ఉన్నారు వాళ్ళకి. ఇక వేదాంత విద్యుత్ కేంద్రంలో పేరిన బాయిలర్ 13 మంది కార్మికులు చనిపోయారట ఛత్తీస్గఢ్లో. ఇక ఓవర్లోడ్ వాహనాలపై భారీ బాధుడు. 10% కంటే మించితే 2 రెట్లు రుసుము వసూలు చేస్తారట. 40% కంటే ఎక్కువ ఉంటే 4 రెట్లు ఉత్తర్వులు జారీ చేసిన NHAI అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఫార్మాకు దీటుగా ఇంజనీరింగ్ ఎగుమతులు 2 ఏళ్లలో 4 రెట్లు అభివృద్ధి. 2023-24 మధ్య ఇంజనీరింగ్ ఎగుమతుల్లో 118% వృద్ధి రేటు సాధించినట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మండుతున్న ఎండలు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలు దాటుతున్నాయట. ఎండలు చాలా దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఉదయం 9 నుంచే బానుడి బగబగలు. ఇక రానున్న వారం రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక బీజేపీ మార్క్ డీలిమిటేషన్. నార్త్కు బెటర్, సౌత్కు ఇబ్బందే. ఏది నార్త్ వాళ్ళకు ఉత్తరాది రాష్ట్రాలకు మంచి జరుగుతుందంట, దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ప్రస్తుతం యూపీ, బీహార్లోనే 120 సీట్లు. ఆ 2 రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి హోల్డ్. గణనీయమైన జనాభాను కలిగి ఉన్న బీహార్, యూపీ జనాభా మేరకు సీట్లు పెరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అదే జరిగితే బీజేపీకే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇతర ఉత్తరాది స్టేట్స్లోనూ భారీగా పెరగనున్న సీట్లు. 1976 తర్వాత జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు. దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు నామమాత్రమే. యూపీ, బీహార్తో పాటు ఇతర ఉత్తరాది స్టేట్స్లోనే బీజేపీకి మంచి పట్టున్నది. అందుకే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలు. ప్రభుత్వం మారినా తీరని భూ సమస్యలు. కాంగ్రెస్ పాలనలోనూ ఇదే దుస్థితి. ధరణికి బదులు భూభారతి వచ్చి ఆ ఏడాది పూర్తయింది.
8 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. 3,80,000 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇక మొదటి 3 నెలలు సాఫీగానే సాగిన ప్రక్రియ ఇక తర్వాత మళ్ళీ అటకెక్కిందట. లక్షల్లో పేరుకుపోయిన దరఖాస్తులు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్న రైతులు భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇక పైకి పసిడి వెండి, బంగారం వెండి రేట్లు మళ్ళీ పెరిగినాయట. డీలిమిటేషన్కు లైన్ క్లియర్. ఆర్టికల్ 82 సవరణకు సర్క్యులర్ జారీ చేసిన డీలిమిటేషన్పై కేంద్రం ప్రతిపాదన. కేసీఆర్ రైతు పక్షపాతి, బీఆర్ఎస్ పాలన బేష్. కేసీఆర్తో అనుబంధం ఈనాటిది కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ నిర్మాణ దశలోనే కుంగింది. రేవంత్ పాలనపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యిందట. లక్షలాదిగా తరలిరండి, చలో ఇందిరా పార్క్ ధర్నాను విజయవంతం చేయండి. ఎందుకనంటే ఇక్కడ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తీన్మాన్ మల్లన్న పిలుపునిచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మాన్ మల్లన్న గారి సారథ్యంలో ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఈ నెల 26 తారీఖు నాడు ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తల్లిరండి. ఎందుకంటే ఈ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటు విద్యా సంస్థలు, తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా దోచుకుంటున్నాయి. కాబట్టి దానిపైన పోరాడదామని చెప్పేసి పిలుపునిచ్చిండు. అందులో భాగంగా సూర్యాపేటలో లక్షలాదిగా తరలిరండి, చలో ఇందిరా పార్క్ ధర్నాను విజయవంతం చేయండి, ఫీజుల దోపిడీపై పోరు చేద్దాం, విద్యా హక్కులను సాధించుకుందాం. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ చలో ఇందిరా పార్క్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఇక బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మంగళగిరి ధర్మదీక్షకు జానయ్య మద్దతు తెలియజేసిండు. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థుల హక్కుల సాధన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన పోరాటానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులపై అధిక ఫీజుల మోపుతూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి చలో ఇందిరా పార్క్, చలో ధర్నా చౌక్. ఏప్రిల్ 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పెట్టాలని భావిస్తుందట. హాజరు కానున్న మాజీ సీఎం కేసీఆర్. ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ముమ్మరం చేస్తాం. డిక్లరేషన్లను ప్రకటించిన ప్రతి చోట సభలు పెడతాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నాడు. మరి డిక్లరేషన్ మంచిగా పెడతా అని అంటున్నావు కేటీఆర్ అన్నా, మరి ఏంది ఇక్కడ బీసీ డిక్లరేషన్కి సంబంధించి ఇంతవరకు మాట్లాడతలేవు. నువ్వు మాట్లాడావు, హరీష్ రావు మాట్లాడు, కేసీఆర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు దానికి గురించి మీకు నోరెందుకు వస్తలేదు? బీసీల ఓట్లు అవసరం లేదా మరి మీకు? ఆ డిక్లరేషన్ల గురించి మాట్లాడుతుంటారుగా, ఫస్ట్ ఆడబెట్టుర్రి. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి ఛత్తీస్గఢ్లో దారుణం. ఇక శక్తి జిల్లాలో ఘోర ప్రమాదం. సింగితరాం వేదాంత పవర్ ప్లాంట్ బాయిలర్లో పేలుడు జరిగిందట. 13 మంది చనిపోయారట. పాపం జరిగిన నష్టం 25 లక్షల కోట్లు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. నష్ట తీవ్రత ఇంతకు మించి ఉండొచ్చు. యుద్ధం వల్ల జరిగిన నష్టంపై ఇరాన్ ప్రకటించింది. మొత్తం మీద ఇట్లా జరుగుతూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి నమస్తే తెలంగాణలో ఏముందో చూద్దాం. ఎన్నికల తర్వాత పెట్రోల్ వాత ఉంటుంది, గ్యారంటీ కూడా మనం ఫస్ట్ నుంచే చెప్తున్నాం. మనం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 రాష్ట్రాల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత ఒక కేంద్రపాలిత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, గ్యాస్ రేట్లు కూడా పెంచుతారు. రేపు 2వ విడత చర్చలు. పాక్లో అమెరికా ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లతోటి చైనా శాంతి ప్రణాళిక రూపొందించిందట. లోక్సభ స్థానాలు 850 అయ్యే అవకాశం ఉందంట. రాష్ట్రాలకు 815, యూటీలకు 35. పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు. 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సంసిద్ధం వ్యక్తం చేసిందట. బీఆర్ఎస్ది రక్షణ, కాంగ్రెస్ది భక్షణ. హస్తం హయాంలోనే నాదర్గులు భూముల చెర అని చెప్పేసి ఒక కథనం వేసింది. మీరే చేసినని చెప్పేసి అనుకుంటారు. ఇట్లా దీక్షా శిబిరాలు ఎత్తేయండి, ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడతాం. నాదర్గుల రైతులకు పోలీసులు బెదిరిస్తారట. కాంగ్రెస్ డిఎన్ఏలోనే దళిత వ్యతిరేకత, దళిత బంధువులు జైభీం అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది. ఇక మహాత్మా గాంధీల అంబేద్కర్ అందరివాడు 125 అడుగుల విగ్రహాన్ని బందీ చేసిన రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. జూన్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత, భూముల విలువ 30% వరకు పెంచే అవకాశం ఉందట.
ఇక రీసోర్స్ మొబిలైజేషన్ కమిటీ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య, మెదక్ జిల్లా చెట్లతిమ్మాయిపల్లిలో ఘటన జరిగిందట. ఇది ఇక్కడ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ నెల 26న తలపెట్టినటువంటి చెలో ధర్నా చౌక్ కార్యక్రమానికి అందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా తరలి రావాలి. ఈ ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకుంటుంటే ఫీజుల నియంత్రణ లేదు, మనం లేదు. చేస్తామంటారు, మొత్తం అయిపోయిన తర్వాత అవతల పడతారు. కాబట్టి ఇది పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది పోవాలంటే, ఈ ఫీజుల దోపిడీ ఆగాలంటే డెఫినెట్గా మనమందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది. తల్లిదండ్రులందరూ కూడా, ఏది ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా కథలు రావాలి. పీల్చి పిప్పిఎస్లు మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఫీజులతోటి మొత్తం కూడా అవుతా ఉంది. కాబట్టి ఇటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలంటే 100% ఇది ఏది ఈ ధర్నా చౌక్కి తీర్మాన్ మల్లన్న పిలుపునిచ్చిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి తీర్మాన్ మల్లన్న చెప్తా ఉన్నాడు. కాబట్టి దీనికి 100% అందరూ కూడా తరలి రండి. ఎందుకంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బాధలు ఎట్లున్నాయి, వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయి అని చెప్పేసి అందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత ప్రభుత్వం దీనిపైన 100% దిగి రావాలి. దీనిపైన ప్రత్యేకంగా ఫీజుల నియంత్రణ కోసం మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి దానిపైన పోరాటానికి మీ అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాడు తీర్మాన్ మల్లన్న.